కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా లేదు వారికి ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది. అందులో డిసెంబర్ 9వ తారీఖు నాటి నుంచి అమల్లోకి వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణము ఏ సందర్భం ఏదైనా సరే వారికి ఉచిత ప్రయాణమే ఉంటుంది అనే ఒక బలమైన భావనతో ఉన్నది. దాన్ని ఆచరణలో చూపిస్తున్నది. సంక్రాంతికి 4000 బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగానే ప్రయాణించవచ్చు అని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. సహజంగానే పండుగల సందర్భంగా ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి, ప్రత్యేక బస్సులు ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండకపోవచ్చునో ఏమో అనే ఒక చర్చ జరిగింది. ఈ చర్చ జరిగిన సందర్భంలో అలాంటిది ఏమీ లేదు. మహిళలు ఎప్పటి మాదిరిగానే వారు బస్సులలో తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది. దీనికి సంబంధించి అది ఛార్జీలు కూడా సాధారణ ఛార్జీలే, అందులో పెంపుదల ఏమీ ఉండదు. అంటే నిజంగా ఒక్క దగ్గర కనుక రూపాయనో ₹1/2 ఛార్జీ పెంచితే దాని ఇంపాక్టు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతనో లేదా ఆర్టీసీ యాజమాన్యానికి 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు రావచ్చు. కానీ జరిగే ప్రచారం మాత్రం 100 కోట్లకు పైన జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న అమౌంట్ కోసం ఎందుకోసం అని అనుకున్నారేమో కానీ చాలా జాగ్రత్తగానే వివరిస్తున్నారు. ఇందులో సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకి వెళ్ళే ప్రయాణికుల కోసం 4484 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపాలనుకున్నది. అందులో 626 బస్సులు ప్రత్యేకంగా నడపాలని అనుకుంటున్నది. ఇది వీరికి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఈ బస్సులకు ఉంటుంది. ఈ నెల 7 నుంచి 15వ తారీఖు వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పలు క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ క్రాస్ రోడ్డు, కేపీహెచ్బి, బోయినపల్లి, ఈ గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. ఏపీలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. మొత్తం నగర శివారులో ఉన్న ఉత్తర తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు వెళ్ళడానికి నగర శివారులు ఎక్కడైతే ఉన్నాయో ఆ శివారు ప్రాంతాలలో శివరాంపల్లి ఇటువైపు, ఆరంగ్బర్, శివరాంపల్లి ఇటు మైబనార్ వెళ్ళడానికి, ఎల్బీనగర్ నుంచి అటు నల్గొండకు, సూర్యాపేట అటువైపు ఖమ్మం వైపు వెళ్ళడానికి, ఇటు బోయినపల్లి నుంచి ఉత్తర తెలంగాణ నిజామాబాదు, కరీంనగర్ అటువైపు వెళ్ళడానికి, ఇటు గచ్చిబౌలి ఇటువైపు నుంచి అటు ఆంధ్రాకు, కూకట్పల్లి నుంచి ఆంధ్రాకి వెళ్ళే బస్సులు వెళ్తాయి హైవే నుంచి, ఇటు మెదక్ జిల్లాకు వెళ్ళడానికి, సంగారెడ్డి, జహీరాబాద్ వరకు వెళ్ళడానికి, రంగారెడ్డికి వెళ్ళడానికి ఇటువైపు నుంచి నగరానికి 4 వైపుల నుంచి అక్కడి నుంచి సంక్రాంతి పండుగకు ప్రయాణికులు వెళ్ళి రావడానికి ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉంటే కనుక ఇక్కడ నుంచి రావడానికి పోవడానికి చాలా గందరగోళం, ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎంజీబీఎస్ కాబట్టి అనివార్యం వాడికి రావాల్సిందే. జేబీఎస్ ఉత్తర తెలంగాణకు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది కాబట్టి ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్పి, బోయినపల్లి ఏర్పాట్లు చేసింది. బస్ సర్వీసులు అక్కడి నుంచి అందుబాటులోకి ఉంటాయి. ఇక సాధారణ ఛార్జీలు మాత్రమే ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఇందులో సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంస్థ ఎండీ సజ్జనార్ బస్భవన్లో సమీక్ష చేసిన ఉన్నతాధికారులు ఆర్ఎంలతో సమీక్షలో ఏపీకి షెడ్యూల్ సర్వీసులను యథావిధిగా నడపాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఏపీఎస్సీఆర్టీసీ కూడా 6795 ప్రత్యేక బస్సులను నడపబోతున్నది. అందులో అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడ తిరుగుతాయి కదా, ఆ అవకాశం కూడా ఇందులో ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ బస్సులలో ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందే. తెలంగాణ బస్సులలో తెలంగాణకు సంబంధించిన మహిళలు టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆర్టీసీ యాజమాన్యం పండుగ సందర్భంగా, ఇది సంక్రాంతి సందర్భంగా మహిళలకు ఇచ్చిన కానుక అనవచ్చు, లేదా మహిళలు ఈ పండుగ సందర్భంలో కూడా అన్ని బస్సులలో ప్రయాణించవచ్చు అని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.